ఏమండి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ న్యాయం చేస్తాను, సౌకర్యాలు చేస్తాను, సహాయం చేస్తాను అది ఇది అన్నారు కదా! మునిగిపోయిన వాళ్ళకి ఏమంటూ సౌకర్యాలు చేశారు? ఎంతవరకు ఇచ్చారు? మాకు టయానికి భోజనాలు పెట్టారు. పొద్దున పూట టిఫిన్లు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఆ? బాగానే చేశారు. అన్ని వాటర్ ప్యాకెట్లతో సహా, వాటర్ సీసాలతో సహా టయానికి అన్నీ అందించారు మాకు. అంటే ఆదుకున్నారు నిజంగానే, తిరగలేదు, ప్రజలకు రాలేదు అది ఇది అంటున్నారు. నిజంగానే ఆదుకున్నారు, ప్రజలకు దగ్గరలో ఉన్నారు ఆయన? ప్రజల దగ్గరలోనే ఉన్నారు. హెలికాప్టర్లో వచ్చారు కదా, హెలికాప్టర్లో వచ్చి అందరికీ ఆ స్కూల్లో కూడా పొట్లాలు అయ్యి స్కూల్లో కూడా ఇచ్చారు. అమౌంట్ డబ్బులు వేయట్లేదు అంటున్నారు, నిజంగా వేసినారా మీకు? డబ్బులు మట్టుకి అందరికీ పడలా. సగం మంది పడి సగం మంది పడలేదు. నాకు పడింది 25,000 పడింది. షాపు వరకు పడింది. అకౌంట్లో పడుతున్నాయా? డైరెక్ట్ అకౌంట్లోనే పడినాయి. ఇంత త్వరగా సహాయం చేస్తారని అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత త్వరగా మీకు ప్రజల్లోకి వస్తారని తొందరగా అనుకోలేదు, తొందరగా చేశారు పనులు. అది ఏ ప్రాంతం అంటారు? ఈ ప్రాంతం పేరు ఇది వాంబై కాలనీ. అంటే కొంతమందికి వేయలేదు కదా ఇంకా అంటున్నారు. పడే అవకాశాలు ఉన్నాయా? పడతాయి పడతాయి అంటున్నారు. అది వాళ్ళంతా లైన్లో పడలేని వాళ్ళు వాళ్ళంతా లైన్లో నిలబడారు. ఎంతవరకు మొత్తం పడలేదా? పడలేదు చాలా మందికి. ఏమంటున్నారు? మళ్ళీ పడతాయి అంటున్నారు, అంటున్నారు. మళ్ళీ పెట్టుకుంటున్నారు, అప్లై చేసుకుంటున్నారు. తర్వాత అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. పడలేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ మొత్తం వరద బాధితులకి అందరికీ ఇస్తామని చెప్తున్నారు డబ్బులు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి సహాయం చేస్తానన్నారు కదా, నిజంగానే సౌకర్యాల పరంగా ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? సహాయం ఎంతవరకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి వల్ల అయినట్టు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ జీవితంలో కాదు. ఆయన ₹1 తెచ్చగల 400 కోట్లు తెచ్చారు. పనుసు రూపాయి తేగలడా? ప్రజలకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా న్యాయం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు వరదల్లో తిరిగారు. సింగినారం మొత్తం 11 డివిజన్లు ఉంటే 11 డివిజన్లో తిరిగారు. వరదలో బురదలో దిగి అన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉండే నడిపించారు. ఎన్ని రకాలుగా చావశెత్తిలా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాటలు చెప్పడం కానీ ప్రజలకి ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలా. చంద్రబాబు నాయుడు గారు పాల ప్యాకెట్లు కాంచి, ఫుడ్ కాంచి, ఫ్రూట్స్ కాంచి, బిస్కెట్లు కాంచి ప్రతిదీ కూడా పంపించాడు. 24 గంటలు 8 రోజులు ఇక్కడే ఉన్నాడు. విజయవాడలో ఉండి రోజు 5 రోజులు చింగినారం ఏరియాలో తిరిగారు. ప్రజలకు దగ్గరలో ఉండట్లేదు అది ఇది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఏమీ లేడని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, జగన్మోహన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలియదు, ఆయన పిచ్చిన ఆలోచనలో ఉన్నాడు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. నేత 11 సీట్లు ఇవ్వరు కదా. ఆయన అవినీతి చేయటమే కానీ ఆయన డబ్బు కూడా వేసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేయాలనే చూస్తారు. 24 గంటలు రాత్రి బొగులు అదే ఆలోచన ఉంటుంది ప్రజల మీదే. ఎప్పుడు ప్రజలు అంతేగాని ఇంకొకటి చూడ్డు. ఆయన నాకు ఇంట్లో పడుకోవడం కాదు, 4 కిలోమీటర్లు హెలికాప్టర్ మీద వెళ్ళటము అది కాదు, బురదలేలు తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాల్లో ఉంటారు, ఏది కావాలంటే తెస్తారు. ఈవేళ ప్రతి ఇంటికి బైక్కి, ఆటోకి డబ్బులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇద్దా? ఏమీ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి, పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మరి 30 ఏళ్ళు అధికారంలో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తారు ప్రజలు. అంటే వరదలు వచ్చిన సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు. సింగనగర్ ప్రాంతం, విజయవాడ మొత్తానికి మెయిన్ పాయింట్లో సింగనగర్ ప్రాంతంలో చాలా మునిగిపోయింది. ఆ సమయంలో ప్రజలకి దగ్గరలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా? ఎంతవరకు సహాయపడ్డారు? ఏమని చెప్తారు? నా పేరు ఆలా తారక రామారావు అండి, 58 డివిజన్ టీడీపీ ప్రెసిడెంటు. ఏదైతే ప్రళయంలాగా వచ్చినటువంటి వరద ప్రవాహానికి నష్టపోయిన ప్రజలకి నేను అండగా ఉన్నాను అనంటూ మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు, మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరుండి ఈ ఫ్లడ్ ఏరియాలో ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ అధికారులతో ఆయనే పడవ మీద మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రజలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అందట్లేదు అనేది పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో పాలు, నీళ్లు, బిస్కెట్స్, బన్ను ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేసినటువంటి నాయకులు మా ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు, మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు. అంటే బేసికల్లీ ఇంత త్వరగా వరదలు వచ్చిన సమయంలో ఇంత త్వరగా 25,000 10,000 సహాయకరంగా కుటుంబానికి వేద్దాం అనుకున్నారు కదా, ఇంత త్వరగా చేస్తారని అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు? ఎవ్వరూ అనుకోలేదండి. ఈ విధంగా కూడా ఈ ఫ్లడ్ నుంచి ఇంత తొందరగా రిలీఫ్ అవుతారని ఏ ఒక్క
మా ప్రజలు కానీ నాయకులు కానీ ఏ ఒక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అనుకోలేదండి. ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అర్ధరాత్రి కూడా ఆయన ఏరియల్ సర్వే చేసి ప్రజలందరికీ న్యాయం చేకూర్చేలాగా ప్రతి ఒక్క ఆఫీసర్కి ఆదేశాలు ఇస్తూ ఆయన చేయటం జరిగింది.